హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో సెట్స్లో కొన్ని కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us స్టార్ట్. ఫస్ట్ వన్, ఇఫ్ A union B is equal to A intersection B, then dash. So what is the meaning of that one? A union B is equal to A intersection B. A union B set to A intersection B set equal అవ్వాలంటే కండిషన్ ఏంటి? లెట్ టేక్ an example. A is equal to 1 2 3 and B is equal to 1 2 3. A లో 1 2 3 ఎలిమెంట్స్ తీసుకోండి, B లో కూడా 1 2 3 ఎలిమెంట్స్ తీసుకోండి. ఈ టూ సెట్స్ కి యూనియన్ ఫైండ్ చేయండి. అవే టూ సెట్స్ కి ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయండి. అప్పుడు ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఆన్సర్ సేమ్ గా వస్తుంది. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ యూనియన్ బి? కలెక్టింగ్ ఆల్ ఎలిమెంట్స్. అంటే సెట్ ఏ సెట్ బి లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాయాలి. సో 1 2 3. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి? collecting common elements in A and B sets. అంటే A యూనియన్ B లో ఉన్న ఎలిమెంట్స్, A ఇంటర్సెక్షన్ B లో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ గా రావాలంటే ఆ టూ సెట్స్ ఏంటి అవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. Therefore set A is equal to set B. Understand? So what is the answer? A is equal to B. What is the meaning of union? Collecting all elements. What is the meaning of intersection? Collecting common elements. A union B లో ఎలిమెంట్స్, A intersection B లో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ గా ఉండాలంటే ఆ టూ సెట్స్ ఏంటి అవ్వాలి? ఈక్వల్ సెట్స్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్. Next one. Right. If A subset to B and B is subset to A, then dash. A subset B అంటే ఏంటి? A లో ఎలిమెంట్స్ అన్నీ కూడా B లో ఉండాలి. B సబ్సెట్ A అంటే B లో ఎలిమెంట్స్ అన్నీ కూడా A లో ఉండాలి. అలా తీసుకోవాలంటే ఆ టూ సెట్స్ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? నౌ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్, A సబ్సెట్ B. A సబ్సెట్ B అంటే A లో ఎలిమెంట్స్ అన్నీ కూడా B లో ఉండాలి. ఏలో ఎలిమెంట్స్ అన్ని బీలో ఉన్నాయి. బీలో ఏదైనా ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, తీసుకోపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మీనింగ్ ఏంటి? ఏ సబ్సెట్ బి. ఇంకో కండిషన్ ఏంటి? బి సబ్సెట్ ఏ. బి సబ్సెట్ ఏ అంటే ఏంటి? బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఏలో ఉండాలి. బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉండాలంటే ఈ 4 మాత్రం ఉండకూడదు. అంటే ఏలో ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి. నౌ బిలో ఎలిమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఏలో ఉన్నాయి అంటే బి సబ్సెట్ ఏ. ఏ సబ్సెట్ బి అయింది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ నుండి, బి సబ్సెట్ ఏ కూడా అయింది. అలా అయినప్పుడు ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలంటే మనం తీసుకున్న సెట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉండాలి? సేమ్ గా ఉండాలి. అంటే ఆన్సర్ ఏంటవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో వాట్ ఈజ్ ఆన్సర్? ఏ ఈజ్ ఈక్వల్ టు బి.
Understand? Okay. Next one. వెన్ డయాగ్రామ్ నుండి సెట్స్ని ఎలా ఫైండ్ చేసుకోవచ్చు? సపోజ్ set A, set B. This first circle represents set A. Second circle represents set B. Now A is equal to, listen, suppose some elements are given here. If given like this, బ్రెయిన్ ఫైన్ చేయాలి. సెట్ ఏ, ఎన్ ఆఫ్ సెట్ ఏ, బి, ఎన్ ఆఫ్ బి అన్ని ఫైన్ చేయండి. ఏ ఫస్ట్ సర్కిల్ కంప్లీట్లీ రిప్రజెంట్స్ సెట్ ఏ. సెకండ్ సర్కిల్ కంప్లీట్లీ రిప్రజెంట్స్ సెట్ బి. నౌ సెట్ ఏ ఇస్ ఈక్వల్ టు వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ఫస్ట్ సర్కిల్. ఈ సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెట్ ఏలో ఉంటాయి. అంటే 1 2 3. టోటలీ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ హియర్? 1 2 3. సో సెట్ ఏలో ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 4 5. ఫస్ట్ సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాయండి. టోటలీ హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ? 5 elements. So n of A, what is the meaning of n of A? Number of elements in set A. Totally 5 elements. ఈ వెన్ డయాగ్రామ్ నుండి మీరు చాలా బిట్స్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్, సెట్ బి ఫైండ్ చేయండి. సెట్ బి అంటే ఏంటి? కంప్లీట్ సర్కిల్ బి. బి సర్కిల్, సెకండ్ సర్కిల్. ఆ సెకండ్ సర్కిల్ ఏమంటాం? సెట్ బి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? 4 5 6 7 8. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? కౌంట్ చేయండి. 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? సెట్ ఏ సెట్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్. సెట్ ఏలో ఉన్న కామన్, సెట్ ఏలో సెట్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 4 5 4 5. ఈ స్పేస్ అబ్జర్వ్ చేసేసుకోండి. ఇట్ ఈస్ సెట్ ఏ, దిస్ ఈస్ సెట్ బి. సెట్ ఏలో సెట్ బిలో కొంత కామన్ పోర్షన్ ఉంది. వాట్ ఈస్ ద కామన్ పోర్షన్? దిస్ పార్ట్. ఈ పార్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 4 and 5. 4, 5. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్. ఆ ఫిగర్ లో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ స్పేస్. ఈ వెన్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా చేయొచ్చు. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ బిట్వీన్ 2 సెట్స్. అదే కామన్ ఎలిమెంట్స్ బిట్వీన్ 2 సెట్స్ మీనింగ్ వెన్ డయాగ్రామ్ లో ఏమొస్తుంది? కామన్ స్పేస్. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వన్, ఏ యూనియన్ బి ఫైండ్ చేయండి ఫ్రమ్ దట్ ఫిగర్. ఏ యూనియన్ బి. What is the meaning of union? Collecting all elements from 2 sets. ఆ వెన్ డయాగ్రామ్ మీనింగ్ ఏంటి? కలెక్టింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద టోటల్ స్పేస్.
ఆ 2 సర్కిల్లో ఉన్న స్పేస్ నుండి ఎలిమెంట్స్ అన్ని కలెక్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. టోటల్గా ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b is equal to 8 elements. What is meaning of set A? First circle is called set A. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్. What is meaning of set B? Second circle. Second circle is called set B. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5. What is meaning of A intersection B? 2 circles లో ఉన్న కామన్ స్పేస్ ఏమంటాం? ఇంటర్సెక్షన్. ఆ కామన్ స్పేస్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా A ఇంటర్సెక్షన్ B లో ఉంటాయి. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనియన్? కలెక్టింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ 2 సెట్స్. ఆ 2 సెట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాయండి. n ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే ఏంటి? n of A union B, total number of elements in A union B. అందులో టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ నుండి మనం ఓన్గా ఒక ఫార్ములాని క్రియేట్ చేయొచ్చు. వీ కెన్ క్రియేట్ వన్ న్యూ ఫార్ములా ఫ్రమ్ దీస్ ఆల్ n of A, n of B, n of A intersection B, n of A union B. ఇక్కడ నుండి ఒక న్యూ ఫార్ములాని క్రియేట్ చేయొచ్చు. వాట్ ఈస్ దట్ న్యూ ఫార్ములా? Now, what is the new formula? n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. బిఫోర్ ఏవైతే మీరు ఫైండ్ చేశారో ఆ నెంబర్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ. అంటే దాని నుండి మీరు ఒక న్యూ ఫార్ములాని క్రియేట్ చేసుకోవచ్చు. n ఆఫ్ A అండ్ B బిఫోర్ మీకు ఎంత వచ్చిందంటే 8 వస్తుంది. n ఆఫ్ A అండ్ B అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ప్లస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 మైనస్ A అండ్ సెక్షన్ B లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని? 2. So 8 is equal to 10, 5 plus 5 10 minus 2 8. Until left hand side is equal to right hand side. So we have a new formula between set A, set B, A union B and A intersection B with number of all elements. What is new formula? n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. What is n of A and B formula? n of A plus n of B minus n of A intersection B. ఇదే n of A and B ని ఇంకోలో కూడా ఫార్ములా క్రియేట్ చేసుకోవచ్చు. In terms of A minus B, A intersection B and B minus A. I create one more new formula about n of A union B. First find out A minus B. Again find out n of A minus B.
find out A intersection B. Again find out n of A intersection B. Next one, B minus A, n of B minus A. A minus B అంటే ఏంటి? ఏలో బిలో ఎలిమెంట్స్ కామన్గా ఉండేవి రిమూవ్ చేసి ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ A మైనస్ B అంటే ఏంటి? సెట్ ఏలో సెట్ బిలో ఉన్న కామన్ పార్ట్ రిమూవ్ చేసేయాలి. ఈ పార్ట్ రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ రాయాలి. ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 1, 2 and 3. 1, 2, 3 అంటే దిస్ పోర్షన్. ఈ పోర్షన్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 3 ఎలిమెంట్స్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయాలి. 2 సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అంటే 2 సర్కిల్స్లో ఉన్న కామన్ స్పేస్. 2 సర్కిల్స్లో ఉన్న కామన్ స్పేస్ ఏంటి? 4 and 5. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ B మైనస్ A? సెట్ B సెట్ ఏలో ఉన్న కామన్ పార్ట్ రిమూవ్ చేసేయాలి. సర్కిల్ B సర్కిల్ ఏలో ఉన్న కామన్ పార్ట్ రిమూవ్ చేసేయాలి. అంటే ఈ పార్ట్ రిమూవ్ అయిపోద్ది. బిలో రిమైనింగ్ ఎలిమెంట్స్ రాయాలి. బిలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 6, 7, 8. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్. ఆల్రెడీ we find out A union B. What is the meaning of A union B? Collecting all elements in the 2 sets. అంటే collecting all elements in 2 circles. 2 circles లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాశారనుకోండి, A union B వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇందులో టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. n of A union B is equal to 8 elements. Now what we find out from second condition? n of A minus B is equal to 3, n of A intersection B is equal to 2, n of B minus A is equal to 3, n of A union B is equal to 8. ఈ 4 కండిషన్స్ నుండి ఒక న్యూ ఫార్ములాని మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. I create one new formula from these all. What is new formula? n of A union B అంటే number of elements in A union B is equal to number of elements in A minus B plus number of elements in A intersection B plus number of elements in B minus A. Number of elements in A union B is equal to 8. Number of elements in A minus B is equal to 3. Number of elements in A intersection B is equal to 2. Number of elements in B minus A is equal to 3. So 8 is equal to 8. This is equal to 8. So we have a new formula about n of A union B is equal to n of A minus B plus n of A intersection B plus n of B minus A. It is one new formula. I will write once again the 2 formulas from this Venn diagram.
what are the two formulas? N of A union B is equal to N of A plus N of B minus N of A intersection B. One more formula, N of A union B is equal to N of A minus B plus N of A intersection B plus N of B minus A. Two new formulas. Understand? Okay. Now, already we know some Venn diagrams. From that Venn diagrams, we can find so many formulas. I explain after. Now, next problem, if N of A is equal to 5 elements, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, అంటే ఏదైనా సెట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ N of B ఈజ్ ఈక్వల్ టు 7 ఎలిమెంట్స్. ఏదైనా ఇంకో సెట్లో B అనే సెట్లో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? Maximum number of elements in A union B. A union B లో maximum number of elements ఎన్ని ఉంటాయి? A లో 5 elements తీసుకోమని చెప్పారు, బిలో 7 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటి అబ్జర్వ్ చేయాలి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏలో 5 ఎలిమెంట్స్ ఉంటే బిలో ఇంకో 7 ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు. అక్కడ ఏ సబ్సెట్ బి అనే కండిషన్ ఇవ్వలేదు. ఏ సబ్సెట్ బి అనే కండిషన్ ఇస్తే ఆ మోడల్లో తీసుకోవాలి. లెట్ అవర్ అజంప్షన్, సపోజ్ ఏలోని 5 ఎలిమెంట్స్ ఉందనుకోండి, 1 2 3 4 5. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? 7 ఎలిమెంట్స్ ఉండాలి. ఏ బి సి డి ఈ ఎఫ్. సపోజ్ వన్ మోర్ కండిషన్, ఇది ఒక మీనింగ్. ఏలో 5 ఉండాలి, బిలో 7 ఉండాలి. ఇప్పుడు యూనియన్ ఫైండ్ చేసేసుకోండి. యూనియన్ అంటే ఏంటి? కలెక్టింగ్ ఆల్ ఎలిమెంట్స్. ఆల్ ఎలిమెంట్స్ అంటే ఏమొస్తాయి? 1 2 3 4 5 ఏ బి సి డి ఈ ఎఫ్ జి. టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి? 3 4 5 6 7 8 9 10 11 12. సపోజ్ వాట్ వి ఇమాజిన్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా బిలో ఉన్నాయి అనుకోండి, మేబీ అది కూడా అవ్వచ్చు. It is case 2. Suppose A is equal to 1 2 3 4 5. B 1 2 3 4 5 6 7. ఈ ఎగ్జాంపుల్ మీనింగ్ ఏంటి? ఏలో 5 ఎలిమెంట్స్ ఉండాలి, బిలో 7 ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ ఏలో 5 ఎలిమెంట్స్ ఉండాలి, బిలో 7 ఎలిమెంట్స్ ఉండాలి. క్వశ్చన్లో ఏ సబ్సెట్ బి మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎలిమెంట్స్ ఒకేలా ఉండొచ్చు, వేరువేరుగా ఉండొచ్చు. ఒకవేళ ఏ సబ్సెట్ బి అని మెన్షన్ చేస్తే
ఇందులో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉండాలి, అలా తీసుకోవాలి. ఇప్పుడు ఏ నుండి బి ఫైండ్ చేయండి. కలెక్టింగ్ ఆల్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి? 8 ఎలిమెంట్స్ వచ్చాయి. హియర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ is equal to 12. Here total number of elements is equal to 7. అంటే ఏ యూనియన్ బి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, 2 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసేస్తాం. కానీ ఇక్కడ కండిషన్ అంటూ ఏమీ ఇవ్వలేదు. ఏలో 5 ఎలిమెంట్స్ ఉండాలి, బిలో 7 ఎలిమెంట్స్ ఉండాలి. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ వేరువేరుగా ఉండొచ్చు, లేకపోతే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉండొచ్చు. ఓన్లీ ఏ సబ్సెట్ బి అని ఇస్తే ఈ మీనింగే రాయాలి. ఏ సబ్సెట్ బి అని మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎలాగైనా తీసుకోవచ్చు, అలాగైనా తీసుకోవచ్చు. ఈ మోడల్లో ఇమాజిన్ చేస్తే మీకు ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 12. ఆ మోడల్లో ఇమాజిన్ చేస్తే ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 7. అండర్స్టాండ్? సో అప్పుడు ఈ 12 అనేది ఏంటవుతుంది? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అవుతాయి. మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అవుతాయి? 7. ఇది డిఫరెంట్ వేలో ఆలోచించండి. మీరు ఏ మోడల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇక్కడ 12 ఎలిమెంట్స్ వస్తాయి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మినిమం ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి? 7. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్? 12. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్? 7. నోట్ డౌన్. Next problem. Next problem. If n of a is equal to 4 elements and n of b is equal to 6 elements, then maximum number of elements in A intersection B. చూడండి, ఏలో 4 ఎలిమెంట్స్ ఉండాలి, బిలో 6 ఎలిమెంట్ ఉండాలి. ఏలో 4 ఎలిమెంట్స్ ఉండాలి, బిలో 6 ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పారు. అక్కడ మీరు ఏమని ఇమాజిన్ చేయాలి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండొచ్చు, లేకపోతే ఏలో ఎలిమెంట్స్ ఏవి కూడా బిలో ఉండకపోవచ్చు. ఆ రెండు ఆలోచిస్తే సరిపోతుంది. 2 కేసెస్గా తీసుకుందాం, సేమ్ యాజ్ బిఫోర్ ఎగ్జాంపుల్. లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 2 3 4. ఏలో 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, బిలో 6 ఎలిమెంట్స్ ఉండాలి. ఏ బి
సి డి ఈ ఎఫ్. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉండాలని రూల్ ఏమీ లేదు. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కొన్ని అయినా అందులో ఉండాలని రూల్ ఏమీ లేదు. అలాగైనా తీసుకోవచ్చు. సపోజ్ ఈ 4 ఎలిమెంట్స్ కూడా అందులో ఉన్నాయనుకోండి. కేస్ 2 1 2 3 4. और బి ఏమని తీసుకోవాలి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉన్నాయనుకోండి. దెన్ ఇప్పుడు ఏం ఫైండ్ చేస్తారు? ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? రెండింటిలో కామన్ ఎలిమెంట్స్. ఈ కండిషన్లో కామన్ ఎలిమెంట్స్ అంటూ ఏమీ ఉండవు. ఈ కండిషన్కి వచ్చేసరికి కామన్ ఎలిమెంట్స్ వస్తాయి. 1 2 3 4. అప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి 0. ఇందులో నెంబర్ ఆఫ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 4. కండిషన్ ఏమి అడిగారు? ఏలో 4 ఎలిమెంట్స్ ఉండాలి, బిలో 6 ఎలిమెంట్స్ ఉండాలి. అవి ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. లేకపోతే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉండొచ్చు. అప్పుడు ఇలా తీసుకొని క్వశ్చన్లో ఏ యూనియన్ అడిగితే బిఫోర్ ఎగ్జాంపుల్ లాగా యూనియన్ ఫైండ్ చేయండి. ఇంటర్సెక్షన్ అడిగితే ఈ ఎగ్జాంపుల్ మోడల్లో ఇంటర్సెక్షన్ 2 వేస్లో ఇమాజిన్ చేయాలి. ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దగ్గర కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 4. మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత అవుతుంది? 0. అంటే ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడగచ్చు, మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడగచ్చు. ఇది మోడల్. నెక్స్ట్ మోడల్ ఏంటంటే సబ్సెట్ ఇచ్చాడనుకోండి, అప్పుడు ఈ మోడల్ తీసుకుని ఆన్సర్ రాసింది. ఇక సబ్సెట్ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం కేస్ 1 కేస్ 2 వేస్లో ఇమాజిన్ చేయాలి. ఓకే, నోట్ డౌన్. Next model, ఫోర్ వెన్ డయాగ్రామ్స్ మీకు ఆల్రెడీ తెలిస్తే నెంబర్ ఆఫ్ బిట్స్ ఓన్గా రాయొచ్చు. నౌ చూడండి, ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్. Set A, set B. What is meaning of union? Collecting all elements in 2 sets. అంటే 2 circles లో ఉన్న టోటల్ స్పేస్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాస్తే ఏ యూనియన్ బి వస్తుంది. అంటే ఎలా తీసుకోవాలి? This is called A union B Venn diagram. Second one, A intersection B. A intersection B అంటే ఏంటి? A లో B లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ అంటే కామన్ స్పేస్, అది A intersection B. What next one? A minus B.
ఏలో బిలో కామన్ పార్ట్ రిమూవ్ చేసి ఏలో రిమైనింగ్ స్పేస్ తీసుకోవాలి. ఇది ఏ మైనస్ బి. అలాగే బిలో రిమైనింగ్ స్పేస్ సెలెక్ట్ చేస్తే బి మైనస్ ఏ. ఈ 4 వెన్ డయాగ్రామ్స్ వస్తే 2 సర్కిల్స్ నుండి మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ ఓన్గా క్రియేట్ చేయొచ్చు. It is set A. It is set B. A. ఇదేంటి B. ఇక్కడ ఏంటి రాస్తారు? న్యూ. ఈ పోర్షన్ ఏమంటాం? దిస్ పోర్షన్ ఈస్ కాల్డ్ A minus B. This portion is called B minus A. This portion is called A intersection B. ఈ టోటల్ స్పేస్ ఏమంటాం? యూనియన్. ఆ టోటల్ స్పేస్ ఏమంటాం? యూనియన్. ఇక్కడ 3 సింబల్స్ గుర్తుపెట్టుకోండి. వాటి సింబల్ నేమ్ యూనియన్ అంటే జాయినింగ్ ద స్పేసెస్. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ కామన్ స్పేస్ తీసుకోవాలి. ప్రాబ్లం చేసినప్పుడు ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్, యూనియన్ అంటే కలెక్టింగ్ ఆల్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎలిమెంట్స్ ఇవ్వలేదు కాబట్టి కలెక్ట్ ద ఆల్ పోర్షన్స్. ఇంటర్సెక్షన్ అంటే కలెక్ట్ ద కామన్ పోర్షన్. మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? 2 సెట్స్ లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. 2 సర్కిల్స్ లో ఉన్న కామన్ స్పేస్ రిమూవ్ చేయాలి. తర్వాత ఏ మైనస్ బి అంటే ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏలో రిమైనింగ్ పార్ట్. యూనియన్ అంటే ఏంటి? స్పేస్ జాయిన్ చేయడం. ఇంటర్సెక్షన్ అంటే కామన్ స్పేస్. మైనస్ అంటే ఆ పార్ట్స్ ని రిమూవ్ చేయడం. ఈ 3 సింబల్స్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ మీరు ఓన్ గా రాయొచ్చు. What is the meaning of union? From this figure, joining the given portions. Intersection అంటే ఏంటి? Collect the common portion in the given sets. Minus అంటే ఏంటి? 2 sets లో ఉన్న కామన్ పార్ట్ రిమూవ్ చేయాలి. తర్వాత ఏం చేయాలో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, A యూనియన్ B మైనస్ సెట్ A. అంటే A యూనియన్ B సెట్ A లో ఏ యూనియన్ బి సెట్ లో సెట్ ఏని మైనస్ చేయాలి. ఏ యూనియన్ బి అంటే ఏంటి? టోటల్ స్పేస్. అంటే ఈ ఫిగర్. ఈ టోటల్ ఫిగర్ లో మైనస్ అంటే ఏంటి? రిమూవ్. ఏ పార్ట్ రిమూవ్ చేయాలి? సెట్ ఏని అంటే సర్కిల్ ఏని. అంటే టోటల్ స్పేస్ లో ఈ సర్కిల్ ఏ అంతా రిమూవ్ చేశారనుకోండి, అప్పుడు ఈ ఒక పార్టే మిగిలిపోతుంది. టోటల్ స్పేస్ లో ఈ టోటల్ స్పేస్ లో సర్కిల్ ఏలో ఉన్న పార్ట్ అంతా రిమూవ్ చేసేయాలి. ఈ టోటల్ స్పేస్ లో సర్కిల్ ఏలో ఉన్న పోర్షన్ అంతా రిమూవ్ చేస్తే, ఇదంతా రిమూవ్ చేశారనుకోండి, ఈ పార్ట్ మాత్రమే మిగులుతుంది. ఈ పార్ట్ ఏమంటాం? బి మైనస్ ఏ. సో వాట్ ఈస్ ఆన్సర్? బి మైనస్ ఏ. ఈ మెథడ్ ఎప్పుడు చేయాలి? మీకు క్వశ్చన్ లో ఎలిమెంట్స్ ఇవ్వకపోతే ఈ ఫిగర్ డ్రా చేసుకొని ఇలాంటి ఆన్సర్స్ మీరు ఫైండ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్, ఏ యూనియన్ బి మైనస్ సెట్ బి. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఏ యూనియన్ బి? దిస్ టోటల్ స్పేస్. ఈ టోటల్ స్పేస్ ఏమంటాం? ఏ యూనియన్ బి. మైనస్ అంటే ఏంటి? రిమూవ్ చేయడం. అంటే ఈ స్పేస్ లో కొంత పోర్షన్ ని రిమూవ్ చేయాలి. ఏ పోర్షన్ రిమూవ్ చేయాలి? బి. బి అనే పోర్షన్ అంతా రిమూవ్ చేసారుకోండి, హోల్ స్పేస్ లో బి సర్కిల్ రిమూవ్ చేసారుకోండి, ఈ పార్ట్ మాత్రమే మిగులుతుంది. ఈ పోర్షన్ ఏమంటాం? ఏ మైనస్ బి. వాట్ ఈస్ ఆన్సర్? ఏ minus b. Next question, set A
మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సెట్ ఏలో ఏ ఇంటర్సెక్షన్ బి అనే పోర్షన్ని రిమూవ్ చేయాలి. సెట్ ఏ. సెట్ ఏ అంటే ఏంటి? ఇది దిస్ స్పేస్ ఈజ్ కాల్డ్ సెట్ ఏ. అందులో అంటే మీకు ఏంటి ఐడియా రావాలి? సెట్ ఏ. సెట్ ఏలో 2 పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్ ఏమంటాం? ఏ మైనస్ బి. ఈ పార్ట్ ఏమంటాం? ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే సెట్ బిలో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్ ఏమంటాం? ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ పార్ట్ ఏమంటాం? బి మైనస్ ఏ. 2 సర్కిల్ కంబైన్ చేస్తే ఏమొస్తుంది? ఏ మైనస్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, బి మైనస్ ఏ. ఏ అంటే ఏంటి? సెట్ ఏ. అందులో ఏ పార్ట్ రిమూవ్ చేసేయాలి? ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ పార్ట్ అంతా తీసేసుకోండి. సెట్ ఏలో సర్కిల్ ఏలో ఈ పార్ట్ తీసేస్తే ఈ పోర్షన్ మాత్రమే మిగులుతుంది. ఈ హ్యాండ్ ఉన్న పార్ట్ మాత్రమే మిగులుతుంది. ఈ ఫింగర్స్ ఉన్న పోర్షన్ మాత్రమే మిగులుతుంది. ఈ పోర్షన్ ఏమంటాం? ఏ మైనస్ బి. నెక్స్ట్ వన్, ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇప్పుడు చెప్పండి, సెట్ ఏలో ఏ మైనస్ బి రిమూవ్ చేస్తారనుకో, ఓన్లీ సెట్ ఏ అంటే ఈ పార్ట్ రిమూవ్ చేసేయండి. సెట్ ఏలో ఏ మైనస్ బి రిమూవ్ చేస్తే ఈ పార్ట్ మిగులుతుంది. ఈ పార్ట్ ఏమంటాం? ఏ ఇంటర్సెక్షన్ బి. నోట్ డౌన్. ఈ మోడల్లో మీరు ఎన్నో బిట్స్ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సెట్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ వన్, సెట్ బి మైనస్ బి మైనస్ ఏ. ఇదేంటి? సెట్ బి. సెట్ బిలో ఏ పార్ట్ రిమూవ్ చేయాలి? బి మైనస్ ఏ. ఈ పార్ట్ అంతా రిమూవ్ చేసేటప్పండి ఈ పార్ట్ మాత్రమే మిగులుతుంది. సెట్ అప్పుడు ఏంటంటాం? ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ బి ఇంటర్సెక్షన్ ఏ. సెట్ బిలో ఏ ఇంటర్సెక్షన్ బి రిమూవ్ చేసేయండి, అప్పుడు ఈ పార్ట్ మిగులుతుంది. ఈ పార్ట్ ఏమంటాం? ఏ మైనస్ బి. ఈ పార్ట్ ఏమంటాం? ఏమంటాం? బి మైనస్ ఏ. నెక్స్ట్ వన్, ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ వన్, బి మైనస్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. A minus B, what is the meaning of union? Collecting all elements. Collect the portions. A minus B, A intersection B. 2 parts collect చేయండి. ఆ టోటల్ సర్కిల్ వస్తుంది. ఆ టోటల్ సర్కిల్ ఏంటి? A. B minus A పోర్షన్ A intersection B 1 పోర్షన్ కలెక్ట్ చేయండి. యూనియన్. అప్పుడు B సర్కిల్ వస్తుంది. నోట్ డౌన్.
Next one, A minus B portion union A intersection B portion union B minus A portion. What is the meaning of union? Collecting all portions. A minus B portion, A intersects B portion, B minus A portion. 3 portions collect చేసారుకోండి, అప్పుడు టోటల్ ఫిగర్ అంతా వచ్చేస్తుంది. ఈ టోటల్ స్పేస్ వస్తుంది. ఈ టోటల్ స్పేస్ని ఏమంటాం? యూనియన్. అంటే ఏ యూనియన్ బి. ఆ టోటల్ స్పేస్ని ఏమంటాం? ఏ యూనియన్ బి. సపోజ్ ఇదే క్వశ్చన్ ఇంటర్సెక్షన్తో ఇచ్చారనుకోండి, ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి, A minus B intersection B minus A. One more, A minus B, otherwise A intersection B intersection B minus A. ఇలా ఇచ్చారు అనుకోండి, A minus B అంటే ఈ పార్ట్, A intersection B అంటే ఈ పార్ట్. ఈ పార్ట్కి కామన్ స్పేస్ లేదు, కామన్ ఎలిమెంట్స్ ఉండవు. అప్పుడు అది ఏంటవుతుంది? ఎంటీ సెట్. అలాగే ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి కామన్ పోర్షన్ ఉండదు, అంటే అది కూడా ఏంటవుతుంది? ఎంటీ సెట్. ఏ ఇంటర్సెక్షన్ బికి బి మైనస్ ఏ కూడా కామన్ పార్ట్ ఉండదు, అప్పుడు అది కూడా ఏంటవుతుంది? ఎంటీ సెట్స్. అంటే ఈ 3 pairs ఆఫ్ సెట్స్ అనేవి ఏంటవుతాయి? డిస్జాయింట్ సెట్స్. ఏంటవుతాయి? డిస్జాయింట్ సెట్స్. నెక్స్ట్ వన్, n ఆఫ్ a మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటవుతుందో చూడండి. సెట్ ఏలో ఏ ఇంటర్సెక్షన్ బి రిమూవ్ చేశారనుకోండి, ఏ మైనస్ బి ఉంటుంది. బిఫోర్ ఏముంది? ఎన్ ఉంది, అంటే ఎన్ యాడ్ చేసేది. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మైనస్ బి. సపోజ్ n of a minus n of a minus b. a అంటే సెట్ a తీసుకోండి, అందులో మైనస్ అంటే ఏంటి? రిమూవ్ చేయాలి. ఏ పార్ట్ రిమూవ్ చేయాలి? a మైనస్ b. అప్పుడు ఏ పార్ట్ మిగిలిపోతుంది? a ఇంటర్సెక్షన్ b. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. Number of elements in A minus number of elements in A minus B is equal to total number of elements in A intersection B. N of B minus N of A intersection B. అంటే సెట్ B లోని A intersection B రిమూవ్ చేశారనుకోండి, రిమైనింగ్ పార్ట్ ఏంటి? B minus A. బిఫోర్ నెంబర్ ఏముంది? n. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B మైనస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B minus A. ఓకే, జస్ట్ సీ దిస్ ఫిగర్. కంప్లీట్గా 15 minutes అయింది. 50 minutes. Number of elements in B minus number of elements in B minus A. అంటే సెట్ B లో B minus A రిమూవ్ చేశారనుకోండి, A ఇంటర్సెక్షన్ B ఉంటుంది. బిఫోర్ ఏంటి రాస్తారు? n.
n of a minus b plus n of a intersection b plus n of b minus a అని అడిగారు అనుకోండి. అంటే a మైనస్ బిలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, బి మైనస్ ఏలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, 3 పార్ట్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ ప్లస్ చేసేరుకోండి. టోటల్ ఫిగర్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తాయి. ఆ టోటల్ ఫిగర్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమంటాం? ఏ యూనియన్ బి. అంటే బిఫోర్ ఏం రాయాలి? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మైనస్ బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఏ ఇంటర్సెక్షన్ బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి మైనస్ ఏ. 3 పార్ట్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని ప్లస్ చేస్తే టోటల్ ఫిగర్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తాయి. ఓకేనా? నోట్. ఏ మైనస్ బి పోర్షన్ యూనియన్ బి మైనస్ ఏ పోర్షన్. ఏ మైనస్ బిలో ఉన్న పోర్షను బి మైనస్ ఏలో ఉన్న పోర్షన్ని కలిపారనుకోండి, ఈ పార్ట్ తప్పించి రిమైనింగ్ స్పేస్ అంతా వచ్చేస్తుంది. ఆ స్పేస్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ సెట్ రైట్ హ్యాండ్ సైడ్ సెట్ రెండు ఈక్వల్ అవుతాయి. ఏ మైనస్ బి పోర్షను బి మైనస్ ఏ పోర్షన్. ఇది ఏ మైనస్ ఏ పోర్షన్. బి మైనస్ ఏ పోర్షన్ ఇలా తీసుకోండి. ఈ షేర్డ్ పార్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది? హోల్ ఫిగర్లో ఏ ఇంటర్సెక్షన్ బి తీసేస్తే ఏ మీనింగ్ వస్తుందో ఇక్కడ కూడా అదే మీనింగ్ వస్తుంది. దీనికి ఒక న్యూ ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? ఏ డెల్టా బి. ఈ సింబల్ ఏమని చదవాలి? డెల్టా. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ is also equal to A union B minus A intersection B. ఈ సింబల్ ఏమంటాం? డెల్టా. అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. ఈ సింబల్ ఏమంటాం? డెల్టా. మీన్స్ సిమెట్రిక్ డిఫరెన్స్ of two sets. ఈ డెల్టా మీనింగ్ అలా వస్తుంది. ఓకే, నోట్ డౌన్. ఇంకో కాన్సెప్ట్ ఏంటి? నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టాపిక్స్ నేర్చుకోవచ్చు. సెట్ బెల్ రిఫార్మ్స్ అండ్ సమ్ అదర్ క్వశ్చన్స్. ఓకే, జస్ట్ ఎక్స్ప్లెయిన్ వన్ న్యూ ఫార్ములా. ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు, ఐ టోల్డ్ బిఫోర్, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ ఫార్ములా బిఫోర్ ఎన్ యాడ్ చేశారనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఆల్రెడీ we know n of a union b formula. n of a delta b is equal to n of a
plus n of b minus n of a intersection b minus n of a intersection b. n of a delta b is equal to n of a plus n of b minus 2 times n of a intersection b. n of a intersection b formula ఏంటి? n of a plus n of b minus 2 times n of a intersection b. Just see this formula. దీన్ని ఏమంటాం? a delta b. a delta b ఫార్ములా ఏంటి? a యూనియన్ b మైనస్ a ఇంటర్సెక్షన్ b. a యూనియన్ b ఫార్ములా ఏంటి? సారీ, a delta b ఫార్ములా ఏంటి? a యూనియన్ b మైనస్ a ఇంటర్సెక్షన్ b. బోత్ సైడ్స్ n యాడ్ చేయండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a delta b is equal to నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a యూనియన్ b మైనస్ number of elements in A intersection B. Already we know the formula about n of A and B. n of A plus n of B minus n of A intersection B. One more, n of A intersection B. n of A intersection B, n of A intersection B. 2 times n of A intersection B with minus. So, n of A delta B formula empty. n of a plus n of b minus n of a intersection b. We know already one more formula, n of a union b. అందులో 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎవ్రీవన్ సీ దిస్ న్యూ ఫార్ములా అండ్ కంపేర్ విత్ నోన్ ఫార్ములా. ఈ నోన్ ఫార్ములా నుండి ఈ అన్నోన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రెండు కూడా సేమ్గా ఉంటాయి. ఇక్కడ 2 టైమ్స్ ఉంటుంది, ఇక్కడ 1 టైం ఉంటుంది. ఓకేనా? Note down this problem. Completed? So everyone watch this video from starting to ending. You can learn easily so many concepts in 1 hour class. Okay, understand? Everyone use this video to get good marks for very short answers. Okay, so write neatly everyone and share to your friends. Thank you.